మనిషి గొప్పగా ఎదగాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరి కల. అది వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి. అలాగే మనకి ఉన్నటువంటి సంపద మనం పెంచుకోవడంలో కూడా ఒక్కొక్కసారి మనకి ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే ఎన్నో కలలు కానీ ఒక వ్యాపారం పెట్టుకుంటాం, అది ఫెయిల్యూర్. అలాగే ఉద్యోగంలో ముందుకెళ్ళాలి, ఎంత కష్టపడినా కూడా ఆ ప్రమోషన్స్ అనేటటువంటివి రావు. ఇవన్నీ కూడా మనం ధనానికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఎందుకంటే ఎవరైనా ఉన్నతంగా ఎందుకు ఎదగాలంటే ఉన్నతంగా ఎదిగితే ధనం వస్తుంది. ఈ ధనానికి సంబంధించినటువంటి నష్టాలు, కష్టాలు, ఈ తీరేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఎన్నో విధాలుగా మన యొక్క భారతదేశపు చరిత్రలో, శాస్త్రాల్లో నిబిడీకృతమై ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఒక శక్తి సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మనకి యశస్సునిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే కీర్తి ప్రతిష్టలను కూడా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు మన జీవితంలోకి ఆయన ఎలా ఆహ్వానించాలి, మనం ఏదైతే నష్టాల పాలవుతున్నామో వాటిని ఎలా అధిగమించాలి, వీటి గురించి వివరించడానికి మన ముందున్నారు సూర్యోపాసకులైనటువంటి విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితలే. ఒకసారి ఆశీర్వదించండి, డబ్బులు ఎక్కువ రావాలని. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసుమంగళీ భవ, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, సూర్యనారాయణమూర్తనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. ఈ ఆశీర్వాదాన్ని ఎంతమంది మనసుకు తీసుకుంటారు చెప్పండి? గుడికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఆశీర్వదిస్తుంటే శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా ఒక ఉత్తేజం, ఒక చైతన్యంతో రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ చైతన్యమే కదా ఆరా కింద ఏర్పడేది. 100%. దీన్ని మిస్ అవుతున్నారు జనాలు. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఆశీర్వదించండి అంటారు. ఆయన చెడకోపం పెట్టి చక్కగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించినప్పుడు ఇంతే అంటే శటకోపంలో నుంచి వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ ఆ శతకోపంలో నుంచి వచ్చేది స్వీకరిస్తున్నామా లేదా అనేటటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. గుడికి వెళ్ళొచ్చాం, పూజలు చేసి వచ్చాం, అన్నీ చేసి వచ్చాం, కానీ మాకేం రాలేదు. గుడికి వెళ్ళగానే మాకు అయిపోయింది. ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి? చెప్పండి సార్. ఎంత వెళ్ళినా రాకపోవడం, ఎలాగానే అయిపోయింది. శరీరాన్ని సిద్ధం చేసుకుని తీసుకెళ్ళాం అనుకుంటున్నాం అన్న మా దేవాలయానికి. శరీరాన్ని సిద్ధం చేశాం, బాగా చెప్పారు. మనస్సును కాదు. అప్పుడు శరీరం మీద కదా శతకోపం పెట్టేది. అవును. ఇప్పుడు శతకోపం పెట్టి ఆయన ఆశీర్వదించేస్తే ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకుని ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతుంటాడు, బయట రాదు ఇంకా. అది అవును. అది ఆశీర్వదించటం అనేది ఆయనకి తెలిసినటువంటి విద్య. దానివల్ల అవతల వ్యక్తికి మంచి జరుగుతుందని ఆయనకి తెలుసు. అది కానీ దానివల్లే జరుగుతుంది అనుకుంటే మాత్రం కష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినా ఆయన ఎంత ఆశీర్వదించినా అంటే వాళ్ళలో కూడా ఉంటారుగా ఇబ్బందులతో మీరు మాట్లాడినట్టు, అది వాళ్ళకు కూడా చెందట్లేదుగా. అమ్మా ఇప్పుడు ఒక మంత్రం మనం హోమం చేసాం, అది చేస్తే డబ్బులు వస్తాయి, సంపద వస్తుంది, అక్షయపాత్ర వస్తుంది, సమంతకం అని వస్తుంది. అప్పుడు నేను మీకెందుకు చేస్తాను? మీరే చేసుకుంటారు. నేనే చేసుకుంటూ ఉంటాను కదా. అంటే అందులో వస్తుందని నాకు తెలిసింది. అది నేను చేయించడం ద్వారా వస్తుంది, చేసుకోవడం ద్వారా కాదు. ఓకే. వేదం పరమాత్మ ఇచ్చింది, వేదం అందరిది, కేవలం వైష్ణవులదో, బ్రాహ్మణులదో, క్షత్రియులదో కాదు, అందరిది. వేదం అందరిది. వేదంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనటువంటి మంత్రం మనం చేసాం. భగ ప్రణీతర్ భగ సత్యరాదు భగేమాం దియముదవా దదన్న భగ ప్రజాజనయ గోవిరస్వై భగ ప్రణుర్విన్నవంత శ్యామ. అంటే నన్ను భాగ్యవంతుని చెయ్యి. ఎంత అంటే నా దొడ్లో ఆవులు, గుర్రాలు, అశ్వాలు ఉండేంత, గుర్రబళ్ళు ఉండేంత ఆశీర్వదించు. ఎంత బాగుంది ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం. అంత ఐశ్వర్యం. అప్పుడు ఇది మీతో చేస్తే అమ్మ మీరు ఇది రెగ్యులర్గా చేసుకోండి, బాగుంటుంది. మీరు చెప్పిన తర్వాత 2 గోవులు వచ్చేసాయి మా ఫామ్ హౌస్కి. 2 గోవులు వచ్చేసాయి. ఆ తర్వాత అక్కడి నుంచి నాకు అక్కడ ఫార్మింగ్ చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ చాలా పనులు మొదలైపోయినాయి అండి, అనుకోకుండా. మీ కోరిక పర్ణశాల. అక్కడ ఒక పర్ణశాల ఒకటి వచ్చేస్తే హ్యాపీగా అక్కడ కూర్చొని మన వాళ్ళందరికీ కూడా కావాల్సినంత ఇచ్చేయచ్చు. అయితే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే ఆ ఫలితం స్వీకరించినటువంటి అంటే ఆ సాక్షిని నేనే కాబట్టి ఇలా వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాలు కానీ డబ్బులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ సూర్య భగవానుడి యొక్క
పూజ కానివ్వండి, హోమం కానివ్వండి, ఇలాంటివి ఏ విధమైనటువంటి పరిహారాలు ఉన్నాయి? మీకు అరుణం అనే ప్రక్రియ ఉంటుందమ్మా. అంటే సూర్యుడికి సంబంధించినట్లు అత్యంత శక్తివంతమైనటువంటిది అరుణం, సౌరం. ఇవి మంత్రాలు. ఇవి అంటే వేదం ఇచ్చిన వాటిలో మాత్రమే మంత్రాలు అంటారు. ఇంక దేన్ని కూడా మంత్రం అనడానికి లేవు. అవి శ్లోకాలు, స్తుతులు అనాలంతే. ఈ వేదంలో ఈ అరుణంలో 72 పనసలుగా ఉంటుంది అది. అలాగే సౌరంలో 36 చిల్లర వస్తాయి. వీటిని మనం పఠించడంతో దాంట్లో ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ కలియుగంలో ఒక మిషన్ గన్లా పనిచేస్తుంది మనకు వచ్చే కష్టాల మీద. అంటే సంపదలు ఎలా పొందాలి, రోగాలకు సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఉద్యన్నద్యమిత్రమహ ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. హృద్రోగం, హరిమానం. హరిమానం అంటే పచ్చగా కనపడే, కళ్ళు పచ్చగా అయిపోతాయి. దాన్ని ఏమంటారు? కామెర్ల రోగం. అంటే ఈ కామెర్ల రోగం కనపడుతుంది, హృద్రోగం కనపడదు. అంటే దానికి నిగూఢ అర్థం ఏంటంటే కనపడే రోగాన్ని, కనపడని రోగాన్ని, అలాగే గుండె జబ్బుని, కామెర్ల జబ్బుని, ఆ రెండిట్లకి కూడా అంటే మీరు రెగ్యులర్గా మీరు నిత్యాగ్నిహోత్రం మొదలు పెట్టుకుని, మీకు ఏమైనా సమస్య ఉంటే నిత్యాగ్నిహోత్రం మొదలు పెట్టుకుని ఆవు పిడకలు, చిన్న చిన్న సమిధులు పెట్టుకుని హోమం చేస్తూ ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు హోమం చేయండి. 48 రోజులు తిరిగేసరికి మీకు ఉన్నటువంటి నిజంగా మీకు ఏమైనా సమస్య ఉంటే, ఆ గుండెకు సంబంధించిన సమస్య ఉంటే తగ్గిపోద్ది. ఇంకెవరో అక్కర్లా. ఈ మంత్రాన్ని నిత్యాగ్నిహోత్రం చేస్తూ, అంటే మామూలుగా ప్రక్రియ ఒక 16 ఆహుతులు ప్రక్రియ ప్రథమంగా. ఆ ప్రథమం అయిపోయిన తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక 109 హవిస్సులు కృతాధానం చేస్తూ కొంచెం బెల్లం లేదా కొంచెం అటుకులు, మీకు మీ దగ్గర ఏది ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ హోమం చేస్తూ మళ్ళీ మీకు గుండె జబ్బు ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళిన, హాస్పిటల్ వైద్యం చేయించుకుంటూ ఇది చేస్తే డాక్టరే చెప్తాడు ఇక నా అవసరం లేదు, అప్పుడు మానేయండి. సో అంటే ఇది ఎలా? అరుణం, శౌరం అంటే అది యజ్ఞమా, పూజనా, యాగమా, ఎట్లాంటి? అదేనమ్మా. అంటే ఏదో చిన్నది కృతజ్ఞత తెలియజేసుకుందాం అనుకున్నాం ప్రకృతికి, ఒకరోజు హోమం చేయించుకుంటాం. కోరిక పెద్దది బలంగా ఉంది అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఒక పూట చేస్తే హోమం అవుతుంది. ఒకటే ఉదయం సాయంత్రం 3 రోజులు చేస్తే యజ్ఞం అవుతుంది, యాగం అవుతుంది. మాఘమాసం 30 రోజులు చేస్తాం. మాఘమాసం అంతా సూర్యుడి మాసం. 30 రోజులు అరుణం, సౌరం, త్రిచ. ఉదయం 6 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 3 గంటలకు పూర్తవుతుంది. అది 30 రోజుల పాటు యాగం. అది మహాసౌర యాగం. ఒక 5 రోజులు ఒక కామ్యం పెట్టుకున్నాం, ఒక యజ్ఞంలా చేసాం. ఉన్న సమస్యకి పరిష్కారం, మా జీవితాల్లో మార్పు రావాలి. అందుకని ఇక్కడ అంటే ఇది 5 రోజులు యజ్ఞం చేయాలంటే సామాన్యుల వల్ల అవుతుందా? అదే అనుకుంటున్నాను సార్. నేను అడిగిన ప్రశ్న ఏమో ఆర్థిక ఇబ్బందులు, బట్ మళ్ళీ ఇది చెయ్యాలి అని అంటే మళ్ళీ ఆర్థికంగా మీరు ఎప్పుడు నాకు ఒకటి అడుగుతారు, ఇది చేద్దామా విక్రమాదిత్య గారు అంటే, అమ్మా నువ్వు సమస్యలో ఉన్నావు, మళ్ళీ నేను నీకు అది మళ్ళీ అదే ఖర్చు పెట్టమని ఎలా చెప్తాను అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పేవారు మీరు. కానీ సంకల్పం పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చేవో వచ్చేసేయండి. మీరు కూడా చాలాసార్లు సాక్ష్యం మీరున్నారు. అసలు అదే నేను నన్ను అడిగిన తర్వాత టైం ఇస్తాను, ఎందుకంటే చెయ్యాలని సంకల్పం మీలో వచ్చింది. ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అయిపోయింది, అది మీరు చేస్తారు. మానసికంగా చేసుకోవాలనే తపన ఉంది. కష్టాల్లో ఉన్న ఇది నేను అనుభవించాను. మీరు నాకు చెప్పిన తర్వాత కొంత టైం తీసుకున్నాం. అప్పటికి భగవంతుడే దారి ఇస్తాడు. ఈ లోపల ఈ మంత్రం జపం చేయండి, చెయ్యాలని తపన ఉంది, అయిపోయింది. మీరు ఇవాళతో హోమం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో అరుణం, సౌరం చేయించుకోవాలని మనసులో సంకల్పం అయిపోయింది, చేయించుకోవాలనే తపన, కృతజ్ఞత, భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయటమే హవిస్ ఇవ్వటం. ఇంత అంటే కష్టంలో ఉన్నామంటే కృతజ్ఞులుగా ఉన్నాం. మనం ఇంతవరకు మనకు భగవంతుడు ఎంత ఇచ్చినా థ్యాంక్స్ చెప్పలేదు, కాబట్టి కృతజ్ఞులుగా ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారి గుర్తొచ్చింది, అయ్యో భగవంతుడికి మర్చిపోయాం, ఇది చేస్తే బాగుంటుంది, మేము కూడా బాగుంటామనే ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అయిపోయింది, మీరు చేసినట్టే. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు భగవంతుడు క్రియేట్ చేస్తారు. వీళ్ళు మార్పు వచ్చింది కదా, వీడికి ఒక అవకాశం ఇద్దాం. నిజం, నేను అది ఫేస్ చేశానండి. మీకు చెప్పడము, మీరు చెప్పిన తర్వాత అమ్మా నువ్వు ఇంత ఇబ్బందుల్లో ఉన్నావు, మీకు మళ్ళీ అదే డబ్బులు ఖర్చు పెట్టడం అని చెప్పలేను నేను, మీరు మంత్రం చదువుకోమని చెప్పారు. నాకు అనిపించేది మంత్రం చెప్పారు, మంత్రంతో అవుతుందా పోన్లే, కానీ ఒక గురువు నోటి నుంచి వచ్చింది అంటే అది వృధా పోదు. అందుకని మంత్రం మీరు చెప్పిందే చేస్తే ఆ టైంకి కరెక్ట్గా చెయ్యాలనే, పలానా టైంకి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా వచ్చి చేరాయో డబ్బులు అలా ఏదో ఒక రూపంలో. నేను మొట్టమొదటిసారి అనుభవించానమ్మా. నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అది నేను మొట్టమొదటిసారి అనుభవించింది. నేను మహాసౌర యాగం చేయాలి 30 రోజులు.
మా బ్రహ్మని అడిగా, వీరభద్ర శర్మ అని మా ఊర్లో ఉంటాడు, ఆయన అడిగా, ఏమంటే మీరు నెలంతా మాఘమాసం మొత్తం కష్టపడితే ఎంత వస్తుంది మీకు? ఆయన ఒక 50,000 వస్తుంది అనుకుందాం. ఆయన అన్నారు 50,000 వస్తుంది నెలంతా. సరే అయితే నా దగ్గర ఉండిపోండి నెలంతా. ఓకే, రోజు హోమం చేయాలి, సౌరం చేయాలి. సౌరం చేయడానికి మీరు నేను సరిపోతాం కదా. సరిపోతాం. మీకు ఎంత కావాలంటే ఒక 50,000 కావాలి. సరే అయితే రెడీ అని నేను అనుకుని సంకల్పం అనుకున్నాను. అప్పుడు మీలాంటి వాళ్ళతో అలా చెప్తూ ఉంటే కరెక్ట్గా ఇంకొక ఆయన పెట్టుకున్నాం. ఇది ఈయన కాకుండా ఇంకొక ఆయన వచ్చారు. అంటే నేను అనుకున్న 50 కాస్త 1,00,000 అయింది. 1,50,000 అయింది. యాగం పూర్తవుతులోకి 16 లక్షలు అయింది. నా దగ్గర ఆ వీరభద్ర శర్మ గారి కోసం పెట్టుకునే 50,000తో స్టార్ట్ చేసిన యాగం వస్తాయి సార్. 16 లక్షలు. జీవితంలో మొట్టమొదటిసారి 2020 మాఘమాసంలో మొట్టమొదటి సౌరయాగం మొదలు పెట్టాను నేను సూర్యోపాసనలో 50,000తో. ఇది వస్తుందండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు కూడా మీరు నాకు చేద్దాము విక్రమాదిత్య గారు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, నేను ఓవర్కమ్ అవ్వాలి అన్నప్పుడల్లా మీరు అలా చూసేవారు. చెప్పండి చెప్పండి అని బతిమలాడితే సార్ని బతిమలాడేదాన్ని. సార్ చెప్పండి మనం చెయ్యాలి చెప్పండి. అమ్మా నువ్వే ఆర్థిక బాధల్లో ఉన్నావు, ఎలా చెప్పాలి, డబ్బులు ఖర్చు అవుతాయని, డబ్బులు ఖర్చు పెట్టే పని ఎందుకు చెప్తాను అని నవ్వేసేసి వెళ్ళిపోయేవారు. ఒక మంత్రం ఇస్తారు, ఈ మంత్రం చేయండి, మీ మంత్రం చేయండి అంటే ఆ మంత్రం చేస్తే డబ్బులు వస్తాయి, ఆ మంత్రం చేస్తే నువ్వు యాగం చేస్తావు, ఇలాంటివన్నీ ఏం చెప్పలేదు, అసలు ఏమి చెప్పలేదు. మంత్రం చేసుకోమ్మా అనేవారు. ఆ మంత్రం పఠిస్తే నేను కరెక్ట్గా ఏ రోజుకి ఏ ఆదివారం చేయాలనుకున్నానో ఆ ఆదివారాన్ని కరెక్ట్గా ఒక 3 రోజుల ముందే ఆ సమకూడటము, టక్కమని సార్ దగ్గరికి పరిగెట్టుకుని విక్రమాదిత్య గారి దగ్గర తీసేసుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి, ప్రతి పైసా మీరే ఖర్చు పెట్టండి, నా దగ్గర వద్దు అని చెప్పడము. అలా అనుకుని నిజంగా ఆ సందర్భాలు ఉన్నాయి. సంకల్పం మీరు ఒకసారి ఒక గురువు ఆశీర్వాదం తదాస్తు వస్తే అది డెఫినెట్గా ఎనర్జీ అనేటటువంటిది ఖచ్చితంగా పని చేస్తుందండి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. కాబట్టి విక్రమాదిత్య గారు క్లియర్గా చెప్పారు. గురువు గారు ఏం చెప్పారు అంటే, మీరు సంకల్పం అనుకోండి, బలంగా అనుకోండి, మనస్ఫూర్తిగా అనుకోండి, కృతజ్ఞతతో అనుకోండి, అనుకున్న మరుక్షణం ఆ యాగం అయిపోయినట్టే. నిజం చెప్తున్నా, అయిపోయినట్టే. అక్కడ రిజిస్టర్ అవుతుంది, ఆ రిజిస్టర్ అయింది ఇక్కడ టెలికాస్ట్ అవుతుంది, అంతే. భూమి మీద మేనిఫెస్టేషన్ అయిపోతుంది, పైన రిజిస్ట్రేషన్ అవుతుంది, కింద టెలికాస్ట్ అవుతుంది సార్. ఇది వాస్తవం. దయచేసి ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఉన్నారో, నిజం చెప్తున్నాను కదా, ఫలితాలను అందుకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లే కాదు, మాకేం పర్వాలేదు మేము చాలా బాగున్నాం అనుకున్న వాళ్ళు కూడా చేయలేదు. ఎందుకంటే ఇది కృతజ్ఞత. అదే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు. మీరు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ముందుకు రండి. ముందుకు రాకపోయినా ఇది జరుగుతుంది. ముందుకు వస్తే ఈ యాగంలో మీరు భాగస్వాములు అవుతారు. లోక కళ్యాణానికి మీరు కూడా ఒక సమితి అవుతారు. సంతోషం. థ్యాంక్ యూ అండి. సూర్యస్మృతి. నమస్తే.